మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఇప్పటికి కూడా ఒక కొండ మాట్లాడుతుందని మీకు తెలుసా? త్రేతాయుగంలో సీతారాములు ఇప్పటి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతంలోనే అప్పటి దండకారణ్యంలో ఇక్కడ పర్ణశాల నిర్మించుకుని కొన్నాళ్ళు నివసించారు. ఆ నివసించిన సమయంలో ఒక శిలపై సేద తీరారు. సీతారాముల స్పర్శ తగలడంతో ఆ కొండకి అపారమైన రామభక్తి పెరిగింది. వచ్చే జన్మలో భద్రుడిగా పుట్టిన ఆ శిల రాముడి కోసం తపస్సు చేయగా సీతారాములు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. భద్రుడి కొండగా మారగా ఆ కొండపై సీతారాములు నివసించాలని ఆ భద్రుడు కోరుకున్నాడు. ఆ పర్వతంగా మారిన కొండే ఈ రోజు ఉన్న భద్రాచలం. ఇప్పటికి కూడా రామపాదాలు ఆ కొండపై మీకు కనిపిస్తాయి. భద్రుడు ఇప్పటికి కూడా ఆ కొండల నుంచి రామ రామ అంటుంటారని, అందుకనే ఇప్పటికి కూడా చాలా మంది భక్తులు చెవి పెట్టి వింటుంటే రామనామం వినిపిస్తుందని అంటుంటారు. అందరూ రామచంద్రమూర్తి దర్శనం కోసం అయోధ్య వెళ్తున్నారు గాని నా దృష్టిలో తెలంగాణలో ఉన్న భద్రాచలం దానికన్నా గొప్ప క్షేత్రం. ఈ రాముణ్ణి భద్రాద్రి రాముడు, వైకుంఠ రాముడు ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఎవరితో అయితే ఈ రామచంద్ర ప్రభు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో తప్పకుండా షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో రాయండి జై శ్రీరామ్ అని. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవడం అస్సలు మర్చిపోవద్దు.